అదే ఆయనే స్వయంగా అసెంబ్లీలో ఆ బిల్లుని విత్డ్రా చేసుకోవడం కూడా కావచ్చు. ఏం జరిగినప్పటికీ నిన్న మొన్న అమరావతి మీద దిక్కుమాలిన వ్యాఖ్యలు చేసిన వివిఆర్ కృష్ణంరాజు అనే జర్నలిస్టు సైతం ఈ రోజున అదే కుట్రకి పావులుగా వాడబడతా ఉన్నారు. ఇక దాంట్లో ఇప్పుడు ఒక సంవత్సరం అయిన దగ్గర నుంచి ఈ కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చాటి చెప్పటం కోసం ఆయన కొన్ని రకాల పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో ఒక అపశృతి మొన్న జరిగింది. ఆ జరిగిన దాంట్లో మరి లేట్గా వీడియో రావటమా లేకపోతే నిజంగానే ఆయన అన్నట్టు అది ఏఐ జనరేటెడ్ వీడియోనా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ ఏం రాలేదు. ఎవరన్నా ఇచ్చారా దాని మీద క్లారిటీ? ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది, ఇది ఏఐ వీడియో కాదు, ఇది ఒరిజినల్ వీడియోనే అని ఎవరన్నా చెప్పారా? గతంలో అయితే గోరంట్ల మాధవ్ మరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన గుడ్డలెప్పు తీసుకొని తిరిగి ఆ వీడియో దేన్నో తుప్పల్లోకి పొదల్లోకి ఎట్లా పడిపోయిందండి? దాని వెనకున్న కుట్ర ఏంటి? దాని వెనకున్న ఇదేమిటి? ఇప్పుడు అంబులెన్స్ని పిలిస్తే ఏదో జరిగింది, వెంటనే పొసెషన్ ఆపేయాల్సి వచ్చింది, వెళ్తున్న విగ్రహావిష్కరణ ఆపేసుకొని ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆ విషయం తెలియకుండా, దాన్ని బయటకు రానియకుండా, ఇంకా ఎస్పీ గారే ఫలానా వాహనం అనే నెంబర్ కూడా చెప్పి ఏదో ప్రైవేట్ వాహనం ఇందులో క్యాన్వాయ్లో ఉన్న వాహనం కాదని ఆయన కూడా చెప్పాడంటే దాంట్లో కూడా కుట్ర తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యక్తి చెప్పాడని అందరం నమ్మాం ఆ రోజున, నిజం కాబోలు అని అనుకొని, ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పాడని. కానీ ఈ రోజుకి మరి బయటకు వస్తున్న వీడియోల ప్రకారంగా చూసుకుంటే, అంటే ఇప్పుడు ఆ కారు కింద సింగయ్య మృతి చెందితే ఆ విషయం అవతల వైపునున్న డోర్లో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తా జగన్మోహన్ రెడ్డికి తెలియలేదా? ఈ రోజున మళ్ళీ ఆయన ట్వీట్ పెట్టాడు, అసలు అలాంటిది ఒకటి జరిగిందని నాకు తెలియలేదే అని ఆ ట్వీట్ కూడా ఒకటి వచ్చింది. ఇక ఇట్లాంటి రాజకీయాన్ని ఏ రకంగా చూస్తాము? మీరు అడిగిన ప్రశ్నకి నేనేం సమాధానం చెబుతాను? అంతా కళ్ళెదుట పరిచినట్టుగా కనిపిస్తూ ఉంటే